నానిగారు నచ్చితే ఆయన క్యారీ చేస్తూ ఉంటారు. ఆయన యాక్చువల్‌గా హీరో హీ ప్రొడ్యూసర్‌గా ఆయన డైరెక్టర్‌గా గానీ, హీరోయిన్ గాని ఎవరైనా సరే 'నివేదా థామస్', 'కీర్తి సురేష్' అందరూ జర్నీ చేస్తారు ఆయనతోటి ఇప్పటికి కూడా. ఆ? నాకు నచ్చితే అంటాం కంటే కూడా నాతో ఆ పేరింగ్ నచ్చేసింది అనుకోండి ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. దసరా చూసినప్పుడు మేము టెన్షన్ పడ్డాం. మీ పక్కన పేరు కాదు అని. కానీ ధరణి క్యారెక్టర్‌ని చాలా బలంగా తీసుకెళ్లారు. అంతా మాసు అట్లా చూసారు కానీ, ఒక ఆ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఎళ్లి తాళి కట్టేసి వెరీ ఎమోషన్. అక్కడి నుంచి సినిమా మారింది అసలు యాక్చువల్‌గా. అంటే మీ మాస్ దాకా ఇటు చాలా తను నా మీరు అన్నట్టు తను నాకు హీరోయిన్ కాదు తను. అండ్ నా కళ్ళ ముందే అన్నీ జరుగుతాయి, పెళ్లి కానీ అంత నేనే. ఇట్స్ అదే అదే ఎక్సైట్మెంట్. ఐ థింక్ ఆ సినిమాలో ఒక రకంగా హై పాయింట్ అదే. అంటే దసరా నుంచి మిమ్మల్ని చూసి కోణం మారిపోయింది. అంటే దసరా తర్వాత మీ దగ్గర కొంచెం వైలెన్స్ పెరిగింది అన్నారు. సరిపద శనివారం ఒక్క వారం ఒక రోజే కొట్టారు. ఈ సినిమా చూస్తుంటే రోజు కొట్టేట్టున్నారు. ఈ సినిమాలో కూడా మీరు ట్రైలర్లో ఆబ్వియస్లీ బ్యాక్ టు బ్యాక్ చూసుంటారు కానీ సినిమాలో ఒక నరేటివ్గా ఒక చోటకి వెళ్ళినప్పుడే జరుగుతుంది మ్యాటర్ అంతా, మెయిన్ వైలెన్స్ అంతా. సో మీరు సినిమా అంతా కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఉంటుంది, మీకు నెక్స్ట్ ఏంటి అని ఒక ఫీలింగ్ ఉంటుంది, మీరు కూడా చాలా చిన్న ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంతోపాటు ద స్టోరీ విల్ టేక్ అస్ టు అ పాయింట్, అక్కడైతే బ్లాస్ట్ అవ్వాలో అక్కడ బ్లాస్ట్ అవుతుంది.